అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అంటే హ్మ్. ముందేం చెప్పారో అదంతా తెలిసింది. రిలీజ్ తర్వాత కళ్యాణ్ గారు ఏమన్నారు సార్? ఆ రోజు సక్సెస్ మీట్‌లో కూడా మీరు పక్కన కూర్చునుంటే ఏదో మాట్లాడుతున్నారు. అందరి అటెన్షన్ ఒక్కసారిగా అలా తిరిగింది. ఏం మాట్లాడుతున్నారని చెప్పి. ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ రిలీజ్? ఆయన రియాక్షన్ ఎప్పుడు ఒకటే సార్. హ్మ్. సినిమా ఫస్ట్ డబ్బింగ్ అప్పుడు 3 టైమ్స్ చూసినారు. బాగా నచ్చిన సినిమాని ఒకసారి పిలిచి అప్రిషియేట్ చేశారు. హ్మ్. దాని తర్వాత ఆయన బాగా నచ్చి ఇప్పుడు సడన్‌గా ప్రెస్ మీట్‌కొచ్చారు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. హ్మ్. సో హి వాస్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్‌పుట్ అండ్ రిజల్ట్. హ్మ్. దాంట్లో అందువల్ల సార్ ఇంత దూరం వచ్చి ప్రమోట్ చేశారు. అండ్ ఆయన కష్టం చాలా ఉంది. హ్మ్. ఆల్మోస్ట్ ఒక 57 డేస్ ఒక ఫైట్ కంపోజ్ చేసి, వర్క్ చేసి, హ్మ్. హెవీ వర్క్ చేసి దాని మీద మనసు పెట్టుకుని ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నారు. అదే. సో అందువల్ల ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తారు. ఒక చిన్న మిస్టేక్ లేకుండా. సో అంత ఇంత గ్రాండ్ స్కేల్ ఒక అవుట్‌పుట్ రాగానే హి వాస్ వెరీ హ్యాపీ విత్ దట్. అదే నేను అనేది అది ఓకే సార్. ఆఫ్టర్ రిజల్ట్ ఆయన రియాక్షన్ ఏంటి? అంటే రిజల్ట్ సేమ్ అందుకే సక్సెస్ మీట్ పెట్టాము. అదే ఆ నెగటివిటీ అంటే పట్టించుకోవద్దు అది చెప్పారు కదా. ఆల్వేస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్ అన్నారు. హ్మ్. హ్మ్. బికాజ్ మనకి సినిమాలు ఏంటంటే 4400 సీజీ షాట్స్ సార్. హ్మ్. బ్రహ్మాస్త్రలో 4500, మనది 4400. హ్మ్. అండ్ ఈ 4400 షాట్స్ తక్కువ టైంలో విత్ ఇన్ ఒక 10 months 1 year టైంలో అచీవ్ చేయడం చాలా కష్టం.